నమస్కారం గురువు గారు. సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్యవతి భవ. థ్యాంక్ యూ సార్. ధనుస్సు సంక్రమణం ఈ రోజుకి సంబంధించి అసలు విశిష్టత ఏంటి, ఏ విధంగా విధి విధానాలు పాటించాలి అంటారు అసలు? ధనుస్సు సంక్రమణం అంటే రవి యొక్క స్థాన మార్పు. అంటే ఒక్కొక్క రాశిలోంచి ఒక్కొక్క నెల వరకు 30 days ఆర్ 29.5 days లేదంటే 30.5 days ఇలా రవి యొక్క మార్పు ఒక రాశిలోంచి ఒక రాశి వెళ్ళడమే ధనుస్సు సంక్రమణం అంటారు. ఈ ధనుస్సు సంక్రమణం అనేది కొద్ది విశేషమైనది, రెండింటితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ వైష్ణవ మతాచార్యులు అంటే వైష్ణవ మతం అనేటువంటి అంటే సంప్రదాయం, మతం అంటే మరి అనుకోండి, వైష్ణవ మతం అంటే విధానం అని అర్థం. మతము అంటే విధానం. ఈ వైష్ణవ ఆచారాన్ని పాటించే వాళ్ళు ముఖ్యంగా మనం కార్తీక మాసంలో ఈ శైవ భక్తులు స్మార్తులు ఎలాగైతే శివుణ్ణి ఆరాధించడం, అభిషేకం చేయడం, తెల్లవారుజామున లేవడం, స్నానం చేయడం ఎలాగైతే ఉన్నాయో అలాగే వైష్ణవ తత్వాన్ని వైష్ణవ ఆచారాన్ని పాటించే వాళ్ళు ఇక్కడ మీకు తిరుప్పావై చదవడం 16వ తేదీ నుంచి రవి ధనుస్సులోకి వచ్చినప్పుడు కొంతవరకు ఒక రకమైనటువంటి గ్రహణ సంబంధం అంటారు దాన్ని. అందుకే మీకు సుప్రభాత సేవలు ఇలాంటివన్నీ ఉండవు, విశేషమైనటువంటి ఉండవు, కేవలం నామమాత్ర పూజలు మాత్రమే ఉంటాయి. దాంట్లో తిరుప్పావై అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ ధనుర్మాసమైనటువంటి రవి గ్రహం మారడం అనేది ఏ రాష్ట్ర వారికి అనుకుంటుంది అంటే ధనుసు సంక్రమణం మీరు అడుగుతారు కాబట్టి ధనుసు సంక్రమణ విశిష్టత అంటే గ్రహ మార్పు. ధనుసు రాశిలో రవి శుభకారకుడిగా అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. రవికి శుభక్షేత్రం అది. సో కాబట్టి ఈ రవి సంక్రమణ మార్పు అనేది అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కానీ ఒకళ్ళిద్దరికి మాత్రం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ ఒకళ్ళిద్దరు ఎవరు స్వామి అంటే ముఖ్యంగా మకర కుంభరాశుల వారికి. కుంభరాశికి ఏకాదశంలో రవి ఉన్నప్పటికీ కూడా శనితత్వ రాశి కాబట్టి ఆయన పెద్దగా ఉపయోగపడు, ప్లస్ ఆర్ మైనస్ ఏం లేదు. అదే మకర రాశి వారికి విపరీతమైనటువంటి ధన నష్టాన్ని, అవమానాన్ని, విడాకులు, చికాకులు, గందరగోళము, అబార్షన్స్ అవ్వడం లాంటివి చేస్తాడు. స్వామి భయపెడుతున్నారా మీరు అని కొంతమంది కామెంట్ చేయవచ్చు. భయపెట్టడానికి ఏముంది? మీలాంటి వాళ్ళు 10 మందికి ఇటువంటి విషయాలు చెప్తే తప్పకుండా వాళ్ళ అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని చెప్పడం అంత తప్ప భయపెట్టడం వల్ల వచ్చేది మాకేం లేదు. ఈ ధనుసు సంక్రమణం వల్ల ఏమిటంటే మకర రాశి వారికి విపరీతమైన ఇబ్బంది కలగడం. మరి రెండవది సింహరాశి వారికి అద్భుతమైన రాజయోగం. అసలు సింహరాశి వారికి మరి అష్టమ శని ఉన్నాడు కదండి. మరి అష్టమ శని ఉన్నప్పుడు ఆ శని యొక్క ప్రభావం వచ్చేది వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదంటే అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం లేదు. సింహరాశి వారికి పంచమ రవి, ఆ రాష్ట్రాధిపతి రవి పంచం ఉండడం వల్ల సంతాన వృద్ధి, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం. అలాగే అష్టమాధిపతి అయినటువంటి వృషభ రాశి వారికి కూడా కొంతవరకు ఇక్కడ అష్టమంలో రవి ఉండడం అనేది కొంత విపరీతమైనటువంటి ధన నష్టాన్ని, ముఖ్యంగా రాజకీయ నాయకులకి శత్రు భావన ఎక్కువగా ఉండి రాజకీయ రంగంలోంచి విపరీతమైనటువంటి పోటీ ఎదుర్కొని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఉత్తున్నట్టుందని అయిపోతుంది. వాళ్ళకి సరైనటువంటి విలువ దొరకకపోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి రాజకీయ నాయకుల నుండి జాగ్రత్తగా ఉండాలి, తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరి వృశ్చిక రాశి వారికి ఒక విశేషం ఉంది. 2 రకాల విశేషాలు వృశ్చిక రాశి వారికి. ఒకటి, కుటుంబ విచ్ఛిన్నం అవుతున్న వాళ్ళు కలిసిపోయే అవకాశం. ధన నష్టం అవ్వబోతుంది అనే వ్యక్తులకి కొత్త కాంట్రాక్ట్ ధనప్రాప్తి బాగా ఉండడం, ఈ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మీన రాశి వారికి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ సమయంలో అసలు ఏం చేయాలి మనం? ఏదైనా సరే, ఏ సంక్రమణ సరే, రవి ఒక రాశి వస్తున్నప్పుడు ఆ సమయానుకూలంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి పుణ్యనది తీర్థంలో స్నానం చేయాలి. ఓకే. అలాగే ఇది విశేషమైనటువంటి పితృదోష సంబంధించినటువంటి స్థితి. ఇది మీకు పితృదోషాలు ఏమైనా ఉంటే, జాతకులు చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు గోకర్ణం అని, అలాగే మేము నాసికా త్ర్యంబకం అని ఇటువంటివి చేస్తున్నారు కదా, అటువంటి వాటిల్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఇటువంటి సంక్రమణ సమయంలో చేస్తే కనుక విశేషం, బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి యోగం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. తప్పకుండా వారికి అనుకూలవంతమైనటువంటి పితృదోష నివారణ కలిగి ఆనందకరమైనటువంటి శుభము, సుఖము, సంతానము, వివాహ సంబంధ అనుకూలతలు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సంక్రమణ సమయంలో, అలాగే సంక్రమణ సమయంలో పితృదోష పోవడానికి నది దగ్గర స్నానం చేసి తర్పణాదులు, పిండ ప్రదానాలు కూడా చేసుకోవాలి. ఇది నది తీరంలో కూడా చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది, పుణ్యస్నానం. అలాగే నదీ తీరంలో స్నానం చేసి గుమ్మడికాయ కానీ, అలాగే మీకు బంగారం కానీ, ఇప్పుడు బంగారం అంటే భయపడతారు అందరూ కూడా, బంగారం పారిపోతున్నారు. 1,50,000 వచ్చింది కాబట్టి ఎవడు బంగారం ఇచ్చే ధైర్యంగా బంగారం దానం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరన్న విషయం సుస్పష్టం, అందులో సందేహం అక్కర్లేదు. కనీసం ఎవరన్నా ఆ బంగారు ప్రత్యామ్నాయంగా 1,000, 2,000 ఆ సువర్ణ ప్రత్యామ్నాయంగా దానం చేసుకున్న, వెండి చిన్న గ్లాసు గిన్నెను వెండి దానం చేసిన,
వస్త్రము దానం చేసిన విశేషమైనటువంటి పితృదోషం నుంచి బయటపడి అనుకూల శుభయోగాలు పొందుకుంటారు. కాబట్టి ఈ సంక్రమణ సమయంలో, ధను సంక్రమణ సమయంలో తిరుప్పావై చదవడము, విష్ణు క్షేత్ర దర్శనం చేయడము, అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం విశేషమైనది. అలాగే ఈ యొక్క సంక్రమణ సమయంలో మీరు ఈ రాశి ఫలితంలో అంటే ధనుసు రాశిలోకి రవి రావడం వల్ల ఈ రాశుల వారికి శుభయుక్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా మేషరాశి వారికి విదేశీయానం బాగా ఉంటుంది. ఏ స్వామి మనకి ట్రంప్ మామ వెనక్కి పంపించేస్తున్నాడు, మాకు వీసా ఇవ్వట్లేదు అన్న వాళ్ళకు కూడా ఈ ధనుసు సంక్రమణకు తర్వాత ఈ 30 రోజుల్లో మీకు వీసా గ్యారంటీ. ఓకే, తప్పకుండా ఈ మేషరాశి వారికి వీసా గ్యారంటీ. అలాగే మీకు ఈ తులారాశి వారికి సోదరులతో వైరం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అంటే ఈ సంక్రమణ సమయంలో ఉండేటువంటి రాశి ఫలితాలు ధనుర్మాసం యొక్క రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ సంక్రమణ సమయంలో మనం పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. తిరుప్పావి చదవడం, విష్ణు దేవాలయ సందర్శన ఈ ధనుర్మాసం మొత్తం కూడా దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ నుంచి ఆల్మోస్ట్ జనవరి 16వ తేదీ వరకు, అంటే యాక్చువల్గా జనవరి 14, 15 మళ్ళీ గొడవ, సంక్రాంతి పండుగ ఎప్పుడు, సంక్రమణ ఎప్పుడు అనేది తప్పకుండా చెప్తాం మీకు. మేము దృక్సిద్ధాంత ప్రకారాన్ని ఫాలో అవ్వాలి. దృక్సిద్ధాంత ప్రకారమే మనకి సంక్రాంతి ఫాలో అవ్వాలి. కానీ ఒక ఆయన గంటల పంచాంగం అని, ఒక ఆయన మెంటల పంచాంగం అని, ఇంకో మెంటల్ పంచాంగాలని చాలా పంచాంగాలు వస్తున్నాయి. వాటిని సరే ప్రభుత్వ ఆమోదిత పంచాంగం అంటే ఒకప్పటి కాలంలో ఆంధ్రపత్రిక అనేటువంటి పంచాంగం వచ్చేది. అది ప్రభుత్వ ఆమోదితమైంది, అంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొంది వాటి నుంచి చేయనటువంటి ఒక పంచాంగం ఉంది మనకి, పిడపర్తి వారి పంచాంగం. అది ఆంధ్రపత్రిక పంచాంగం, పసుపు కలర్ సన్నగా ఉంటుంది. అది ఆ పంచాంగాన్ని మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకా మిగతా పంచాంగాన్ని ఫాలో అవ్వకూడదు మీరు. దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు, ఎప్పుడు అస్తమించాడు కనబడుతుందిగా. ఆ కనబడినటువంటిదే దృక్ సిద్ధాంతం. దృక్ కనపడేది, దాన్ని ఫాలో అవ్వాలి. నాకు ఉదయం 6 గంటల 10 నిమిషాలకి నాకు శ్రీలంకలో కనిపించింది, 6:10కి నాకు రామేశ్వరం కనిపించింది, 6:20కి నాకు భాగ్యంలో కనిపించింది, 7 గంటలకి కాశ్మీర్లో కనిపించింది. అది లోకల్ మీన్ టైం కరెక్షన్, అది LMT. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దానికి వాళ్ళు ఫాలో అవ్వాలి. కానీ ఓవరాల్గా ఫాలో అవ్వాల్సింది ఈ పంచాంగం. దాంట్లో ఇస్తాడు, మీ రేఖాంశం బట్టి ఈ మార్పులు చేసుకోండి, ఈ ముహూర్తం ఇలా 10 నిమిషాలు మారుతుంది, 10 నిమిషాలు పెరుగుతుంది అని చెప్తా దాంట్లో. దాని కాకుండా పండగల్ని పబ్బాలని పూర్తిగా నాశనం చేసేసి నేనే గొప్ప సిద్ధాంతిని, నేను తెలంగాణ, నాది రాయలసీమ, నాది ఆంధ్ర, నేను విశాఖపట్నం, నేను బొబ్బిలి, నాది రేపల్లె, ఇవన్నీ ఎవరికి కావాలి? నీ రేపల్లె అయితే ఏమవుతుంది, నువ్వు భాగ్యం అవుతుంది, వరంగల్ అయితే ఏమవుతుంది, ఏదవుతుంది? పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కామన్ పీపుల్కి వెళ్ళాలి. కాబట్టి సంక్రాంతి సమయంలో చెప్తా మా తర్వాత కూడా ఇది మళ్ళీ అంటే ఈ ధను సంక్రమణ నుంచి రవి మకర సంక్రమణం వరకు తప్పకుండా ఇటువంటి వైదికమైనటువంటి క్రియల్లో విష్ణు సహస్రనామాలు విపరీతంగా చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటే అనుకూలవంతమైన శుభయోగం. ఈ రవి మారడం వల్ల ఈ రాశుల వారికి ఆనందయోగం పొందుకునే అవకాశం ఖచ్చితంగా. మకర కుంభరాశులు మాత్రం కొంత పరిహారం జాగ్రత్తగా ఉండాల్సింది. పరిహారం ఏంటి? వాళ్ళు జపాలు చేసుకోవాల్సి, ఈ నెల రోజులు వాళ్ళు పూజలు పునస్కారాలు విష్ణునామ చేసుకుంటూనే ఉండాలి, తప్పదు వాళ్ళకి ఒకటి అష్టమమైనటువంటి మనకి వృషభ రాశి వారు కూడా అంతే. ఆ రెండు కూడా తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తులారాశిలో కొంత తృతీయంలో రవి కొంత ఇబ్బంది అయినా శుభస్థానగతుడు కాబట్టి పెద్దగా ప్రయోజనం నష్టాన్ని కలిగించాడు. కానీ ప్లస్ ఆర్ మైనస్ ఉండదు. కుంభరాశి కొడితే ప్లస్ మైనస్ లేదు, కానీ మైనస్ కొడితే దెబ్బ బాగా కొడతాడు. ప్లస్ ఇస్తే కూడా అలాగే ఇస్తాడు. అందుకని దాన్ని నమ్ముకోవద్దు. మకర రాశి వారు తప్పకుండా పూజ చేసుకోవాల్సిందే, అలాగే వృషభ రాశి వారు తప్పకుండా పూజ చేసుకోవాల్సిందే. అంటే ఈ రకమైనటువంటి షష్టమ స్థానం కదండి, మరి ఇది కర్కాటక రాశికి ఎలా ఉంటుందంటే కర్కాటకైనా అది రవికి మిత్రక్షేత్రం కాబట్టి శుభానికి తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. శుభం, ఆనంద సిద్ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.